సో, ఈరోజొచ్చేసి ఫేస్‌బుక్ యాడ్స్. ఓకే. స్క్రీన్ విజిబుల్ గదా! ఓకే. ఇవాళ నేను మోస్ట్‌లీ స్క్రీన్ ఆఫ్ చేసుకుంటాను. బికాజ్ నాకు నెట్ కొంచెం ఇష్యూ ఉంది. ఓకేనా? ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా అడగండి. ఈస్ ఇట్ క్లియర్? Yes. ఓకే. నాకు ఇషిత కనిపిస్తుంది. సునంద కనిపిస్తుంది. సో, ఏమైనా డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయడమో, బయటికి చెప్పడమో ఏదో ఒకటి చేయండి. ఆల్రెడీ రికార్డింగ్ ఈస్ స్టార్టెడ్. సో, వచ్చేసి ఫేస్‌బుక్ యాడ్ గైస్. ఈరోజు 1 సెకండ్. ఓహో! బాగా జూమ్ ఇన్ మోడ్‌లో ఉంది గదా! తగ్గిద్దాం. యెస్. ఏర్రే! ఇంత జూమ్ ఇన్ మోడ్ ఎందుకొస్తుంది ఇవాళ? ఓకే. క్లియరే కదా! కనిపిస్తుంది కదా మీకు? జూమ్ Yes, అయిపోయిందా? yes. కానీ ఓకే. కనబడుతుంది మంచిగా. ఓకే. టుడే సెషన్ వచ్చేసి ఫేస్‌బుక్ యాడ్ గైస్. ఫేస్‌బుక్ యాడ్స్‌లో బేసిక్ బేసిక్స్ అన్నీ గూడా ఈరోజు సెషన్‌లో మనం క్లియర్ చేసుకుంటామనమాట. సెషన్ వచ్చేసి వాట్ ఈస్ ఫేస్‌బుక్? ఫేస్‌బుక్ అంటే ఏంటి? అందరూ ఏమైనా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సో, వాట్ ద ప్లాట్‌ఫార్మ్ వి యూజ్? ఈ ప్లాట్‌ఫార్మ్‌ని దేనికి వాడతాము? చెప్పగలరా? టు కనెక్ట్ విత్ పీపుల్. యెస్. టు కనెక్ట్ విత్ పీపుల్, టు షేర్ ది కంటెంట్, టు గ్రో అవర్ బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఫేస్‌బుక్ ఓకే. కానీ మనం మన బిజినెస్‌ని గ్రో చేయడానికి యూజ్ చేస్తున్నాం. బికాస్ వి ఆర్ క్రియేటింగ్ యాడ్స్. ఒక అవేర్‌నెస్ అనేది తీసుకొస్తున్నాం పీపుల్‌లో. సో, ఆహ్, ఫేస్‌బుక్ అనేది అలా యూజ్ చేస్తామనమాట. ఓకేనా? క్లియరా? షేరింగ్ ద స్క్రీన్. ఓకే. సో, ఫేస్‌బుక్ అనేది మనకి కనెక్ట్ అవ్వడానికి అండ్ కంటెంట్‌ని షేర్ చేయడానికి, ఒక బిజినెస్‌ని గ్రో చేయడానికి కూడా యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఆల్‌మోస్ట్ 2.9+ బిలియన్ యూజర్స్ ఉన్నారు. ఓకే. ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా. ఓకే. సో, అండ్ కమింగ్ టు ఫేస్‌బుక్ యాడ్స్. ఫేస్‌బుక్ యాడ్స్ ఎందుకు ఇంపార్టెంట్? వై వి యూజ్ ఫేస్‌బుక్ యాడ్స్ అంటే మాత్రం, ఫేస్‌బుక్ యాడ్స్ అనేవి మనం పెయిడ్ ప్రమోషన్స్ ద్వారానే ఫేస్‌బుక్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని మనకి అవి క్రియేట్ చేస్తామనమాట. ఫేస్‌బుక్ యాడ్స్ అనేవి బోత్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్‌లో రన్ చేస్తాం. ఓకే. ఒక్కసారి మనం యాడ్ రన్ చేయడం స్టార్ట్ చేశాము అంటే అది ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా లింకప్ అయ్యి ఉంటుంది. ఆల్రెడీ మీరు పాతవి చూసుంటే మీకు అర్థమవుతుంది. ఓల్డ్ సెషన్ చూసుండుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? నాకే కష్టంగా ఉంది ఇలా చూడకుండా చెప్పాలి అంటే. ఓకే. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి. ఓకే. ఫేస్‌బుక్ యాడ్స్ అనేవి మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తాయి, ఫేస్‌బుక్‌లో కనిపిస్తాయి అండ్ మెసెంజర్‌లో కనిపిస్తాయి. ఓకేనా? ఆడియన్స్ నెట్వర్క్‌ని కనెక్ట్ చేయడానికి. మనకంటూ ఒక నెట్వర్క్‌ని తీసుకోవడానికి క్రియేట్ జేసుకోవడానికి ఫేస్‌బుక్ యాడ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఓకే. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. వై వి యూజ్ ఫేస్‌బుక్ యాడ్స్? ఫేస్‌బుక్ యాడ్స్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? మోస్ట్‌లీ ఫేస్‌బుక్ యాడ్స్ అనేది ఆహ్, ఇట్స్ అన్ ఇనార్గానిక్ వే అన్నమాట. ఫేస్‌బుక్ యాడ్స్ అనేది. ఓకేనా? అక్కడ ఏంటంటే ఎక్కువ రీచ్ ఎళ్తుందన్నమాట పీపుల్‌కి. ఓకేనా? యాడ్‌ని రన్ చేయడం ద్వారా మనకి ఎక్కువ రీచ్ వెళ్తుంది. ఆర్గానిక్ పోస్ట్ ద్వారా అయ్యేదానికన్నా ఎక్కువ రీచ్ అనేది వెళ్తుంది. ఓకే. అండ్ మన ఆడియన్స్ కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆడియన్స్ గోల్ గూడా.
ఎవరు ఆడియన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. అదే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసాం, లేదా ఒక స్టోరీ పెట్టాం, లేదా ఒక రీల్ పెట్టాం. అది ఎవరు చూస్తారు? అందరూ చూస్తారు కదా! బట్ వేరస్ కమింగ్ టు ఫేస్‌బుక్ యాడ్స్ ఆర్ ఎల్స్ మీరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారనుకోండి, ఫేస్‌బుక్‌లోనే ఒక రీల్ గాని, పోస్ట్ గాని పెట్టారనుకోండి, డైరెక్ట్ మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో అది అందరికీ రీచ్ అవుతది. మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతది. ఓకే. బట్ మీకు యాడ్ ద్వారా ఎవరికి రీచ్ అవుతది అంటే, టార్గెటెడ్ ఆడియన్స్ ఎవ్వరైతే ఉన్నారో వాళ్ళకే రీచ్ అవుతదనమాట. అంటే ఒక పర్టిక్యులర్ ఏజ్ వాళ్ళకే రీచ్ అవుతుంది. లేకపోతే ఒక పర్టిక్యులర్ లొకేషన్ వాళ్ళకే రీచ్ అవ్వాలి. అలా ఎవరికైతే రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో, అలాంటి దగ్గర మనం ఈ ఫేస్‌బుక్ యాడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ రీచ్ కూడా వెళ్తుందనమాట. ఓకేనా? ఇందాక చెప్పాను గదా! గ్రోత్, బిజినెస్ గ్రోత్‌కి బాగా యూజ్ అవుతుంది అని అనుకున్నాం. సో, ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు గౌతమి వైజాగ్‌లో ఉంది. తనొక శారీ బిజినెస్ ఏదో స్టార్ట్ చేసింది. సో, గౌతమి ఆఫ్‌లైన్ చేస్తుంది. ఆఫ్‌లైన్ చేస్తున్నప్పుడు మనం ఎవరు టార్గెటెడ్ ఆడియన్స్‌ని పెట్టుకోవచ్చు. ఎవరిని టార్గెటెడ్ ఆడియన్స్‌గా పెట్టుకోవచ్చు. చెప్పండి. హోమ్ మేకర్స్. హోమ్ మేకర్స్ ఇంకా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ గర్ల్స్ ఉంటారుగా వాళ్ళని, ఉమెన్స్ ని, వాళ్ళ వర్కింగ్ budget ఉమెన్. వాళ్ళ ఏ గురించి అయితే మనం చేయాలి అనుకుంటామో దానికి రిలేటెడ్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఎలా ఇన్స్టాలో నీష్ అనేది ఉంటుంది కదా అలా. పద్మ, నేను సెషన్‌లో ఉన్నానుమా. ఒక 1 అవర్‌లో చేస్తా. ఇంకా హ్మ్. ఓకే. హ్మ్. సో, ఇక్కడ ఇంకా ఎవరిని టార్గెట్ చేయొచ్చు అనేది ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఇంకెవరిని టార్గెట్ చేయొచ్చు స్పెసిఫిక్‌గా? ఏజ్, Location. క్లయింట్. లొకేషన్, Age, లొకేషన్. location. లొకేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్లైన్ కాబట్టి వైజాగ్లో ఉన్న షాప్కి హైదరాబాద్ నుంచి వచ్చి నేను కొనుక్కోను. ఐ కరెక్ట్? ఆఫ్లైన్ షాప్ అన్నాను అందుకే. ఆఫ్లైన్ షాప్కి యాడ్ రన్ చేస్తున్నాం మనం. ఇప్పుడు నా క్లయింట్ గౌతమి వైజాగ్లో ఉంది. నన్ను యాడ్ రన్ చేయమంటే హైదరాబాద్ లొకేషన్లో యాడ్ రన్ చేస్తే ఏం ఉపయోగం? తనకి ఏమైనా యూజ్ ఉంటుందా? నో వే. ఓకే. అండ్ ఇంట్రెస్ట్స్ బట్టి గూడా. చాలా మంది శారీసే జూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతది కదా! సో, అలాంటి టార్గెటెడ్ ఆడియన్స్‌ని మనం సెట్ చేసుకోవచ్చనమాట. అండ్ అంతే కాకుండా మన బ్రాండ్ అవేర్‌నెస్ చెప్పాను గదా! బ్రాండ్ అవేర్‌నెస్ అనేది కొంచెం ఫాస్ట్‌గా ఉంటది. ఎందుకంటే మనం టార్గెటెడ్ పీపుల్‌కి చూపిస్తూ ఉంటాం గాబట్టి త్వరగా మన బ్రాండ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లీడ్స్‌ని జనరేట్ చేసుకోవచ్చు. సేల్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడొచ్చేసి ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్పాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద ఫాలోవర్స్ టు గ్రో, రన్ అన్ యాడ్ టు షో యువర్ ఆఫర్ డైరెక్ట్‌లీ టు 10,000 పీపుల్ ఇన్ ఏ డే. ఓకే. టార్గెటెడ్ ఆడియన్స్ 10,000 పీపులే కాదు. ఇంకా ఎక్కువ గూడా అవ్వచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ ఓన్లీ నీ ఫాలోవర్స్ చూపిచ్చి, అది గ్రోత్ ఒచ్చి, నీ బిజినెస్ రన్ అవ్వాలి అనే టైంకి చాలా టైం పడతది. కరెక్ట్? అదే మనం ఒక యాడ్ రన్ చేసామనుకోండి. సో, ఇది త్వరగా త్వరగా రీచ్ అవుతుంది. ఫాలోవర్స్‌తో ఎలాంటి సంబంధం లేదు క్లయింట్స్ రావడానికి కదా! సో, మన ఫాలోవర్స్‌తో ఎలాంటి డిపెండెన్సీ లేకుండా మనం యాడ్ రన్ చేయడం ద్వారా మనకి సేల్స్ అనేది గ్రో అవుతుందన్నమాట. ఈస్ ఇట్ క్లియర్? ఎందుకు యాడ్ చేస్తామో తెలిసిందా? అండ్ కమింగ్ టు యాడ్ స్ట్రక్చర్. అట్ ఫస్ట్ ఫేస్‌బుక్‌లో మనం యాడ్ రన్ చేయాలి అంటే మనకంటూ ఫేస్‌బుక్ అకౌంట్ ఉండాలి. కొన్ని పాయింట్స్ నేను పీపీటీలో చెప్పనివి ఇప్పుడు చెప్తున్నాను. నోట్ చేసుకోండి. ఓకే. మనకంటూ ఫేస్‌బుక్ యాడ్ రన్ చేయాలి అంటే అట్ ఫస్ట్ అకౌంట్ అనేది ఉండాలి. ఓకే. క్లియరా? నోట్ చేసుకోండి. ఫేస్‌బుక్ అకౌంట్ ఉండాలి. ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటే సరిపోతుందా అంటే ఇట్ షుడ్ బి 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఓల్డ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఒక యాడ్‌ని రన్ చేయాలి అంటే. అది కూడా నోట్ చేసుకోండి. ఇట్ షుడ్ బి 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఓల్డ్.
ఎందుకు అంటే మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పడకుండా లేకపోతే మనం కేర్ఫుల్గా ఐ మీన్ ఒక యాడ్ని పర్ఫెక్ట్గా రన్ చేయడానికి మినిమం 3 months ఓల్డ్ అనేది అడుగుతుందన్నమాట. ఫస్ట్ 1 monthలోనే మనకి ఎలాంటి యాడ్ని రన్ చేయలేదు. ఇప్పుడు మీరు ఫేస్బుక్ క్రియేట్ చేసినా కూడా మీరు యూ షుడ్ వెయిట్ ఫర్ 3 to 6 months. ఓకే, ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, అండ్ ఎందుకు ఫేస్బుక్ డైరెక్ట్గా అకౌంట్ నుంచే మనం రన్ చేయలేము? అకౌంట్ నుంచి యాడ్ రన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కోసం మళ్ళీ మనం ఇంకేం క్రియేట్ చేయట్లేదు కదా. మరి ఫేస్బుక్ ఎందుకు అలా క్రియేట్ చేయట్లేదు మనం? ఫేస్బుక్ కి కూడా లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ప్రొఫైల్ లిమిటేషన్స్ ఉంటాయి. ప్రొఫైల్లో అన్లిమిటెడ్ యూజర్స్ ని మనం ఐ మీన్ అన్లిమిటెడ్ ఫాలోవర్స్ ఉండరు. ఓన్లీ 4,000 5,000 పీపుల్ మన ఫాలోవర్స్ అవ్వచ్చు అనమాట. ఐ మీన్ ఫ్రెండ్స్. ఓకే, లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. అదే పేజ్లో అయితే అన్లిమిటెడ్. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది అయితే జాయిన్ అవుతూ ఉంటారో అలా జాయిన్ అవ్వచ్చు. ఓకే, దట్స్ ద రీజన్ ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. అకౌంటే కాకుండా మనం పేజ్ కూడా క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. పేజ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ సెషన్లో చెప్పాను. ఓల్డ్ సెషన్లో ఒకసారి చూడండి. ఫుల్గా క్లియర్గా పేజ్ అనేది క్రియేట్ చేయండి. ఉన్న అకౌంట్లో మనం పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అట్ ఫస్ట్. క్లియరా? ఎందుకు యాడ్ రన్ చేయట్లేదో అర్థమైందా? ఫేస్బుక్ పేజ్లోనే ఎందుకు యాడ్ రన్ చేయాలి మనం? పేజ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? మ్యూట్లో ఉన్నారు అందరూ. అకౌంట్ నుంచి రన్ చేయకూడదు అంటున్నారు కదా. పేజ్ స్పెషల్ పేజ్. ఫేస్బుక్ పేజ్లో యాడ్లో ఐ మీన్ ఫేస్బుక్ అకౌంట్లో రన్ చేయకూడదు అని అయితే ఏమీ కాదు, కానీ అట్ ఫస్ట్ మనకి ఫాలోవర్స్ ఉండాలి, అన్లిమిటెడ్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మనం పేజ్లోనే రన్ చేసుకుంటాం. బట్ అట్ ఫస్ట్ మనం ఫేస్బుక్లో పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ ఉన్నా కూడా. ఓకేనా? క్లియర్ కదా? సో అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము? అకౌంట్ అనేది ఫేస్బుక్ పేజ్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. అకౌంట్ క్రియేట్ చేశాక పేజ్ క్రియేట్ చేసుకుంటాం. పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మనం బిజినెస్ మెటా సూట్ అనే యాప్ని యూజ్ చేసుకుని యాడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, నోట్ చేసుకోండి. బిజినెస్ మెటా సూట్. ఇట్స్ a టూల్ అనుకోండి, అప్లికేషన్ అనుకోండి, వెబ్సైట్ అనుకోండి. త్రూ దట్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ అవర్ యాడ్. ఓకే, నిన్న నేను కొంచెం గజిబిజిగా క్రియేట్ చేశాను అనమాట. సో అన్ని పాయింట్స్ కవర్ అవ్వకపోవచ్చు. సో దట్స్ ద రీజన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో మనం యాడ్ క్రియేట్ చేయాలి అంటే ఏముండాలి మనకి? ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి, పేజ్ ఉండాలి, అండ్ బిజినెస్ మెటాసూట్ అనేది కూడా ఉండాలి. అంటే యాడ్ మేనేజర్ అకౌంట్ అనమాట. ఓకేనా? బ్రాకెట్లో రాసుకోండి, యాడ్ మేనేజర్ అకౌంట్. ఓకే, యాడ్ మేనేజర్ అకౌంట్ అనేది మనకు అక్కడ క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇదంతా కూడా ఆల్రెడీ నేను ప్రాక్టికల్లో చెప్పాను. బట్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి ఇవి బేసిక్ పాయింట్స్ కాబట్టి ఇవి కంపల్సరీ మీకు తెలియాలి. ఓకే, క్లియరా? వన్స్ అకౌంట్ క్రియేట్ చేసేసాను, పేజ్ క్రియేట్ చేసేసాను, బిజినెస్ మెటా సూట్లోకి కూడా వెళ్ళాను. అక్కడ ఇప్పుడు క్రియేట్ యాడ్లోకి వెళ్తే ప్రతి యాడ్కి కూడా 3 levels అనేవి ఉంటాయి అన్నమాట. ఫర్ యాడ్ మనం ఒక ఫేస్బుక్ యాడ్ని క్రియేట్ చేయడానికి మినిమం 3 levels అనేవి ఉంటాయి. ఆ 3 levels ఏంటి అంటే క్యాంపైన్, యాడ్ సెట్ అండ్ యాడ్. ఓకేనా? క్రియేట్ క్యాంపైన్ అని వస్తుంది మనకి బిజినెస్ మెటా సూట్లో అట్ ఫస్ట్. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి క్యాంపెయిన్లో మాట్లాడుకుంటాం అనమాట. ఆబ్జెక్టివ్ మీన్స్ అంటే ఆల్రెడీ ఇది చెప్పాను, మరి మీరు ఇది విన్నారు అంటే ఐ మీన్ దట్స్ ద రీజన్ నేను ముందు క్లాస్ చూడండి అని చెప్పాను. ఆబ్జెక్టివ్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ని మనం రన్ చేయొచ్చు, ఆ టైప్స్ ఆఫ్ యాడ్స్ అన్నిటిని కూడా ఆబ్జెక్టివ్స్ అంటాం అనమాట. ఆల్మోస్ట్ మనం 6 types ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. 1 second.
ముందు వెనక అయ్యింది నాకు తెలిసినంత వరకు. నేను క్రియేట్ చేశానా లేదా అనేది చూద్దాం. సో లేదు లేదు లేదు, ఇది ఇక్కడ చెప్పాను ఆల్రెడీ. ఓకే, నో ప్రాబ్లం. ట్రాఫిక్ యాడ్, ఎంగేజ్మెంట్ యాడ్, లీడ్స్ యాడ్. రాస్తున్నారా అందరూ? రాయండి. ఆల్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఇక్కడ కంప్లీట్ చేశాను. ఓకే, నేను అసలు నిన్న పీపీటీ క్రియేట్ చేసేటప్పుడు అసలు ఏమేమి పెట్టాను ఏం పెట్టలేదు అనే కన్ఫ్యూజన్ లో ఉండిపోయాను అనమాట. దట్స్ ద రీజన్ నేను చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఆబ్జెక్టివ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి? 6 టైప్స్ ఉంటాయి. ఈ 6 టైప్స్ ద్వారా ఏం తెలుస్తుంది మనకి? ఎలాంటి టైప్ ఆఫ్ క్యాంపెయిన్ ని మనం రన్ చేయాలి, అంటే ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ ని, ఏ టైప్ ఆఫ్ యాడ్ ని మనం క్రియేట్ చేస్తున్నాము అనేది మనకి క్యాంపెయిన్ లెవెల్లో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి యాడ్ సెట్. యాడ్ సెట్ లో ఏం చేస్తాము? ఆడియన్స్ ని, లేకపోతే దాని ప్లేస్మెంట్స్ ని అండ్ దాని బడ్జెట్ గురించి మనం క్రియేట్ చేస్తాం యాడ్ సెట్ లో. ఓకేనా? అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి టార్గెట్ చేయాలి, ఎక్కడెక్కడ నా యాడ్ సెట్ అనేది కనిపించాలి, ఐ మీన్ నా యాడ్ ఎక్కడ కనిపించాలి? ఇన్స్టాగ్రామ్ లో కనిపించాలా, ఇన్స్టాగ్రామ్ లో ఫీడ్ లో కనిపించాలా, పోస్ట్ లో కనిపించాలా, ఫేస్బుక్ లో కనిపించాలా, ఫేస్బుక్ పోస్ట్ లో కనిపించాలా, లేకపోతే మెసెంజర్ లో కనిపించాలా, ఎక్కడ కనిపించాలి అనే ప్లేస్మెంట్ ని మనం యాడ్ సెట్ లో సెట్ చేసుకుంటాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ బడ్జెట్. డైలీ బడ్జెట్ కావాలా, లేకపోతే ఇయర్లీ బడ్జెట్ కావాలా, ఎలాంటి టైప్ ఆఫ్ బడ్జెట్ కావాలి అనేది కూడా మనం యాడ్ సెట్ లో రన్ చేసుకుంటాం. ఓకేనా? యాడ్ సెట్ లోనే సెట్ చేయాలి ఇవన్నీ కూడా మనం. ఓకే, క్లియరా? అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి యాడ్. ఏ టైప్ ఆఫ్ యాడ్ ని మనం రన్ చేస్తున్నాము? ఇట్ మే బి ఇమేజ్ యాడా, లేకపోతే వీడియో టైప్ ఆఫ్ యాడా, టెక్స్ట్ యాడా అనేది మనం ఇక్కడ ఈ యాడ్ లో డిజైన్ చేస్తాం అన్నమాట. క్లియరా? ఓకే, మోస్ట్లీ ఇమేజ్ యాడ్ అయితే మాత్రం ఎవ్వరు వాడట్లేదు, బికాస్ ఇట్ ఈస్ అవుట్ డేటెడ్. అస్సలు రీచ్ అనేది వెళ్ళట్లేదు. ఇట్ షుడ్ బి వీడియో షుడ్ బి 1 minute, బిలో 1 minute ఉండాలి. జస్ట్ లైక్ మన రీల్ అనమాట. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్తాము, కాల్ టు యాక్షన్ ఇస్తాము. ఇప్పుడు నేనే ఒక శారీ చూపిస్తున్నాను అనుకోండి, ఈ శారీ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ మీరు ఇంత పే చేస్తే చాలు. మీరు కూడా ఈ శారీ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే బుక్ చేసుకోండి. క్లియరా? అలా సింపుల్ యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. అది డిపెండింగ్ ఆన్ ద క్లయింట్. సో స్క్రీన్ ఎవరు టచ్ చేయకండి, లైన్స్ పడుతున్నాయి. ఓకేనా? మెర్సీ స్క్రీన్ టచ్ చేయకమా. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ యాడ్ అంటే మాత్రం ఖచ్చితంగా వీడియో యాడ్ ఈస్ ది బెస్ట్. ఓకేనా? టెక్స్ట్ యాడ్స్ అనేవి ఎక్కువగా మోస్ట్లీ ఎవరు పోస్టర్స్ ఉంటాయి కదా, ఆ పోస్టర్స్ ని టెక్స్ట్ యాడ్స్ అంటాం అనమాట మోస్ట్లీ. ఓకేనా? ఇలాగా 3 లెవెల్స్ ఉన్నాయి యాడ్ ని మనం వర్కౌట్ చేయడానికి. 3 లెవెల్స్ నోట్ చేసుకోండి: క్యాంపెయిన్, యాడ్ సెట్ అండ్ యాడ్. క్లియర్? క్లియరా? Yes, sir. Yes, yes. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, సో మనకి 6 టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి కదా, ఆ 6 టైప్స్ ఆఫ్ యాడ్స్ కూడా మనకి మల్టిపుల్ సెట్స్ కింద డివైడ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. అవే ఏంటంటే అవేర్నెస్, కన్సిడరేషన్ అండ్ కన్వర్షన్. ఇలా 3 టైప్స్ లోకి డివైడ్ అయ్యి ఉన్నాయి అన్నమాట ఆ 6 ఆబ్జెక్టివ్స్ కూడా. ఒక 10 minutes లో సెషన్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ రీజాయిన్ అవ్వండి, మీకు తెలిసిందే కదా. ఓకే, అవేర్నెస్ వచ్చేసి అవేర్నెస్ లో ఏ టైప్ ఆఫ్ యాడ్స్ రన్ చేస్తాము అంటే రీచ్ 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 టైప్ యాడ్ ని రన్ చేస్తాం. అంటే కొత్తగా ఇప్పుడు ఇషిత ప్రింట్ ఆన్ డిమాండ్ అనే బిజినెస్ ని స్టార్ట్ చేసింది, కానీ తనకి అవేర్నెస్ కావాలి, తన బ్రాండ్ అవేర్నెస్ కావాలి, కొత్త పీపుల్ కి రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం అవేర్నెస్ యాడ్ ని రన్ చేస్తాం అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? కొత్త వాళ్ళు, ఇంకా ఏమి తెలియదు అసలు, ఇంకా ఏం స్టార్ట్ చేయని వాళ్ళు, బ్రాండ్ అవేర్నెస్, వాళ్ళ బ్రాండ్ గురించి అవేర్నెస్ రావడానికి క్రియేట్ చేస్తాం అన్నమాట ఈ యాడ్ అనేది. ఓకేనా? బ్రాండ్ అండ్ రీచ్.
ఎక్కువ పీపుల్కి రీచ్ అవ్వాలి అండ్ బ్రాండ్ కూడా క్రియేట్ చేయాలి. దానికి ఈ అవేర్నెస్ యాడ్ అనేది రన్ చేస్తాం. ఓకే, షల్ ఐ గో ఫర్ నెక్స్ట్ వన్? కన్సిడరేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ యాడ్ ని ఎంగేజ్మెంట్ యాడ్ ని రన్ చేస్తాం అనమాట. 2 యాడ్స్ ని రన్ చేస్తాం, ట్రాఫిక్ యాడ్ అండ్ ఎంగేజ్మెంట్ యాడ్. అంటే ఏంటంటే మనం చెప్పేది ఏదైతే ప్రమోషనల్ ఉందో ఆ ప్రమోషనల్ రీచ్ అయ్యి మనకంటూ ఒక ట్రాఫిక్ రావాలి. ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను నేను, నా వెబ్సైట్ కి ట్రాఫిక్ రావాలి, వచ్చి చూడాలి, పీపుల్ చూడాలి, లేకపోతే లైక్ చేయాలి. యూట్యూబ్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ కి ట్రాఫిక్ కావాలి నాకు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, కన్సిడరేషన్ యాడ్ అనేది క్రియేట్ చేస్తాను. లేదా వాళ్ళు వచ్చి లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ని, ఇలాంటి వాటికి. లేదా మన ఇన్స్టాగ్రామ్, మనం ఎక్కువగా అఫిలియేట్స్ ఎవరైనా వాడాల్సిన యాడ్ ఏంటి అంటే కన్సిడరేషన్ యాడ్. సో ట్రాఫిక్ యాడ్ అనేది రన్ చేస్తాం ఎక్కువగా. మనకి ట్రాఫిక్ వస్తేనే కదా సేల్ అనేది చేయగలుగుతాం, క్లయింట్స్ వస్తేనే కదా. సో దట్స్ ద రీజన్ మనం లీడ్స్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే మాత్రం ఇన్ఆర్గానిక్ వేలో ఫేస్బుక్ యాడ్స్ ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ట్రాఫిక్ యాడ్, ఎంగేజ్మెంట్ యాడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. వీడియోకి వ్యూస్ రావడానికి, లీడ్స్ ని కన్వర్ట్ చేసుకోవడానికి. సారీ, ఇక్కడ నేను కామా పెట్టేసి రాసేసాను, అవన్నీ బ్రాకెట్స్ లో ఉండాల్సింది. ఓకేనా? లీడ్స్ క్రియేట్ చేసుకోవడానికి అండ్ వీడియోస్ కి వ్యూస్ రావడానికి, ఛానల్ కి ఎంగేజ్మెంట్ అవడానికి, వెబ్సైట్ కి ట్రాఫిక్ రావడానికి, ఇలాంటి వాటన్నిటికి కూడా కన్సిడరేషన్ యాడ్ అనేది రన్ చేస్తాం. క్లియరా? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ కన్వర్జన్ యాడ్. కన్వర్జన్ యాడ్ అనేది ఏంటి అంటే మీరు ఏవైనా వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ, లేదా మీరు ఏదైనా వర్క్ చేస్తారు, ఇప్పుడు మీరు క్యాన్వాలోనే వర్క్ చేస్తున్నారు అనుకోండి గైస్, అప్పుడు ఏమవుతుంది, యాప్ ఇన్స్టలేషన్ అని చెప్పి వీడియోస్ వస్తాయి కదా. మనకి వాట్సాప్ లో వర్క్ చేస్తున్నా, యూట్యూబ్ లో వర్క్ చేస్తున్నా, లేకపోతే ఇన్స్టాలో కూడా మనకి ఏమొస్తుంది, యాప్ ఇన్స్టాల్ యాప్, ఫ్రూట్ నింజా యాప్. మనం ఏదైనా గేమ్స్ చూసామనుకోండి, ఆ గేమ్స్ గురించి కానీ అలాగే ఇన్స్టలేషన్ యాప్స్ వస్తూ ఉంటాయి కదా. లేదా పర్చేస్ నౌ, జాయిన్ నౌ, అలాంటివి కూడా వస్తాయి. వెబ్సైట్ సేల్స్ వస్తాయి చాలా వరకు, మింత్రా సేల్స్ వస్తూ ఉంటాయి, అవునా? మింత్రా, మీషో, మనం ఏవైతే చూస్తూ ఉంటామో వాటికి సంబంధించిన యాడ్స్ అన్ని వస్తూ ఉంటాయి, పర్చేస్ యాడ్స్. ఓకే, మీరు వెళ్ళి అమెజాన్ లో ఏదైనా చూసారనుకోండి, దాన్ని పర్చేస్ చేయడానికి జాయిన్ దిస్ లింక్, లేకపోతే రిజిస్టర్ నౌ. మీరు ఇప్పుడు నేను ఏఐకి సంబంధించి ఏదైనా క్లాస్ చూసాను అనుకోండి, నాకు ఎలాంటి టైప్ ఆఫ్ యాడ్ వస్తుంది, జాయిన్ నవ్ అని వస్తుంది, లేకపోతే ఎన్రోల్ టుడే అని వస్తుంది కదా. ఇలాంటివన్నీ ఎక్కువగా మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉంటాం. అవన్నీ ఏంటి, కన్వర్షన్ యాడ్స్ అన్నమాట. ఓకేనా? క్లియరా? సో అఫిలియేట్ మార్కెటర్స్ మే చూస్ ట్రాఫిక్ యాడ్, ఇక్కడ అదే మెన్షన్ చేశాను. ఓకేనా? అది వెబ్సైట్ కి కానీ వాట్సాప్ కానీ మన లీడ్స్ కన్వర్ట్ అయ్యేలాగా అక్కడ మనం కాల్ టు యాక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నేను జస్ట్ మన అఫిలియేట్ మార్కెటర్స్ ఎలా అయితే యూజ్ చేస్తారు అండ్ మనం ఒక క్లయింట్ కి యూజ్ చేయాలంటే అలా యూజ్ చేస్తాము అనేది కూడా చెప్తున్నాను ఆన్ ఓవర్ వ్యూ. ఓకేనా? నేనైతే క్లయింట్స్ కి ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. అండ్ మనకంటూ మనం ఒక యాడ్ని ఎలా రన్ చేసుకోవాలి అనేది కూడా ప్రాక్టికల్లో 2 ప్రాక్టికల్స్ చూపించాను, 2 టైప్స్ ఆఫ్ యాడ్స్ ని చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ యాడ్ ప్లేస్మెంట్స్. యాడ్ ఎక్కడెక్కడ రన్ అవ్వాలి, ఇందాక చెప్పాను కదా, యాడ్ క్రియేట్ చేసేస్తాం, లేకపోతే యాడ్ లొకేషన్ కూడా చూసుకుంటాం. ఐ మీన్ యాడ్ ఎక్కడ కావాలి, లేకపోతే ఏ పీపుల్కి రీచ్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేస్తాం. ఫేస్బుక్ ఫీడ్ ఉంటుంది, ఫేస్బుక్ ఫీడ్ లో, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో, స్టోరీస్, మెసేంజర్స్, ఎక్కడెక్కడ కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? మనం యాడ్ రన్ చేసేటప్పుడు అక్కడ లొకేషన్ అడుగుతుంది, నీ ఆడియన్స్ లొకేషన్ నువ్వు ఎక్కడ చూపించమంటావు నన్ను. ఇన్స్టాగ్రామ్ లో మనకి ఎందుకు వస్తున్నాయి, ఫేస్బుక్ లో యాడ్ రన్ చేసినప్పుడు అది ఇన్స్టాగ్రామ్ కి లింక్ అప్ అయ్యి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా నా యాడ్ రన్ చేస్తాను నేను. ఓకే, ఏ పొజిషన్ లో కనిపించాలి, నేను ఫీడ్ ఓపెన్ చేసినా కూడా వస్తూ ఉంటాయి చాలా వరకు యాడ్స్, అక్కడ వాళ్ళు ఫీడ్ అనేది పెట్టుకున్నారు కాబట్టి. ఓకే, అండ్ మెసెంజర్ యాప్ ఉంది ఫేస్బుక్ లో, చాలా మంది మెసెంజర్ యాప్ యూస్ చేస్తారు, అలాంటి వాళ్ళకి కనిపించాలా వద్దా, స్టోరీస్ లో కనిపించాలా, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కనిపించాలా. చాలా సార్లు చూస్తే మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూడండి, మీరు ఫాలో అయిన వాళ్ళు అందరు స్టోరీస్ చూస్తూ ఉంటారు, మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి, వేరొకరి యాడ్స్ కదా.
అవన్నీ కూడా ఇలా రన్ చేసే యాడ్స్ అన్నమాట. క్లియర్ కదా? యాడ్ ప్లేస్మెంట్ ఎక్కడ యూస్ చేస్తామో క్లియర్ వచ్చిందా? ఇస్ ఇట్ క్లియర్? థమ్స్ అప్. థమ్స్ అప్. ఓకే. అండ్ యాడ్ రన్ చేయడానికి 1 సెకండ్. క్రియేట్ యాడ్ ఉందా? ఓకే. యాడ్ రన్ చేయడానికి మనకి కావాల్సిన పర్టిక్యులర్ కీస్ కీ నోట్స్ కానీ లేకపోతే ఏమనాలి వీటిల్ని సింపుల్ గా చెప్పాలి అంటే యాడ్స్ యాడ్ కి సంబంధించిన ఆ, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే వాట్ వైష్ణవి ఏం చెప్పొచ్చు? మెట్రిక్స్ గుర్తు రావట్లేదు నాకు. స్పెసిఫికేషన్స్ అంటే ఏంది అనిపిస్తుంది నాకు. స్పెసిఫికేషన్స్, ఆ, పర్టికులర్ అదే అదే అంటారు. స్పెసిఫికేషన్స్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు నా దగ్గరికి ఇషిత వచ్చింది, ఒక యాడ్ రన్ చేయమంది. యాడ్ రన్ చేస్తాను మేడం, మీరు డబ్బులు పెట్టాలండి, ఇలా చెప్తే బాగుంటుందా? ఈజ్ ఇట్ ప్రొఫెషనల్ వే? నో. ఇషిత, సో యూ షుడ్ యాడ్ యువర్ బడ్జెట్ అండి అని మనం చెప్పామనుకో, వాట్ ఈస్ ద బడ్జెట్ అంటే ఒక ప్రొఫెషనల్ వేలో మనం వాడే వర్డ్స్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కొన్ని మెన్షన్ చేశాను. ఓకే. ఎందుకు అంటే నాకు యాడ్ రన్ చేయడం వచ్చండి, నేను మీరు డబ్బులు పెట్టండి, మీరు క్లిక్ చేసే క్లయింట్ క్లిక్ చేసిన ప్రతిసారి మీ యాడ్ కి మనీ కట్ అవుతుందండి, ఇలా చెప్తే బాగుంటుందా? ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషనల్ వే కదా. సో ఇలాంటి దాని కోసం మనం ఏం చేస్తాము అంటే స్పెసిఫికేషన్స్ వాడతాం. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మనకు తెలిస్తేనే కదా మనం ఇంకొకళ్ళకి చెప్తాము. సో ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే సిపిసి రాసుకోండి. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీ మనకు తెలియాలి. ఎస్, టెర్మినాలజీ అనే వర్డ్ గుర్తు రాలేదు నాకు ఇందాక. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫర్ ఫేస్బుక్ యాడ్స్ కి ఈ టెర్మినాలజీ వాడాలన్నమాట. సో ఇక్కడ ఈ టెర్మినాలజీలో సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్, అంటే అమౌంట్ సెంట్ పర్ క్లిక్. జస్ట్ మనం క్లిక్ చేసి చూసినందుకు వాళ్ళకి మనీ కట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరైతే యాడ్ రన్ చేస్తారో వాళ్ళకి మనీ కట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా ఇక్కడ? కొన్ని కొన్ని మనం క్లిక్ చేసి చూస్తాం, క్లిక్ చేసి చూసినందుకు వాళ్ళకి కాస్ట్ పడుతుంది అనమాట. దాన్నే కాస్ట్ పర్ క్లిక్ అంటాం. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ కాస్ట్ పర్ ఇంప్రెషన్. కాస్ట్ పర్ ఇంప్రెషన్ అనేది 1000 ఇంప్రెషన్స్ కి ఎంత కాస్ట్ పడుతుంది అంటే ఒక్క యాడ్ ఒక మనిషికి ఎన్నిసార్లు చూపిస్తున్నాం, మన యాడ్ ఎన్నిసార్లు రన్ అవుతుంది ఒకరి దగ్గర, రన్ అయిన ప్రతిసారి ఎంత అమౌంట్ అనేది కట్ అవుతుంది అనేది సిపిఎం అంటాం. సెషన్ అనేది 1 minute లో ఎండ్ అయిపోతుంది గైస్, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకేనా? సిపిఎం కాస్ట్ పర్ ఇంప్రెషన్. అది కూడా 1000 ఇంప్రెషన్స్ కి 1 రూపీ పడుతుందా, 5 రూపీస్ పడుతుందా, 10 రూపీస్ పడుతుందా అనేది అక్కడ మనకి క్లియర్ గా అనాలిసిస్ లో ఇన్సైట్స్ ఉంటాయి, ఇన్సైట్స్ లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ నేను ప్రాక్టికల్ లో చూపించేసాను ఆల్రెడీ. మీరు ఒకవేళ చూసి ఉండండి ఈజీగా అర్థమవుతుంది, లేదు అంటే ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాక ప్రాక్టికల్ చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ సిటిఆర్, క్లిక్ త్రూ రేట్, అంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ క్లిక్డ్ ఆఫ్టర్ సీయింగ్ యాడ్. యాడ్ చూసిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పాను కదా ఏఐ యాడ్ చూశాను, జాయిన్ అవ్వను కానీ నేను జాయిన్ నో క్లిక్ చేస్తాను, అక్కడికి వెళ్ళి నా డీటెయిల్స్ అన్ని ఫిల్. క్లియర్ కదా? సో సిటిఆర్ అంటే ఏంటో చెప్పాను కదా. సిటిఆర్ వచ్చేసి పీపుల్ ఎవరైతే మన యాడ్ చూస్తారో, మన యాడ్ చూసిన తర్వాత అక్కడ ఉన్న కాల్ టు యాక్షన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసినప్పుడు సిటిఆర్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. క్లిక్ త్రూ రేట్. ఓకేనా? ఎంత పర్సెంట్ పీపుల్ వచ్చి మన యాడ్ చూసిన తర్వాత క్లిక్ చేస్తున్నారు అనేది మనం అక్కడ చూడొచ్చు. ఓకేనా? క్లియర్ కదా? ఒక పర్టికులర్ నా యాడ్ చూసి ఒక 20 పీపుల్ వచ్చారనుకో, సో నాకు ఒక 2% పీపుల్ వచ్చారు నీ యాడ్ చూసి క్లిక్ చేశారు అని చెప్తుంది అనమాట. అంటే ఇవన్నీ అనాలిసిస్ కి సంబంధించిన టర్మినాలజీ వర్డ్స్ అనమాట. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అండ్ సిపిఏ కాస్ట్ పర్ యాక్షన్, కాస్ట్ టు గెట్ 1
లీడ్ ఆర్ సేల్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే సిపిఏ అనేది ఆల్మోస్ట్ ఇది మనం పర్టికులర్ గా ఓకే, ఈ సిపిఏ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మోస్ట్లీ ఏంటి వాళ్ళ టెక్నాలజీస్ అన్ని మర్చిపోతున్నాను నేను. ఏం సేల్స్ అది గుర్తురావట్లేదు. ల్యాండ్ సేలింగ్. ఓకే, రియల్ ఎస్టేట్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన యాడ్స్ ఏవైతే రన్ చేస్తామో అలాంటి దగ్గర అంటే హై టికెట్ క్లోజింగ్ దగ్గర సిపిఏ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే అక్కడ లాక్స్ లో టర్న్ ఓవర్ అనేది జరుగుతూ ఉంటది కాబట్టి ఈ కాస్ట్ పర్ లీడ్, కాస్ట్ పర్ సేల్ అనేది జరుగుతుంది అనమాట. హై టికెటింగ్ లోనే ఈ కాస్ట్ పర్ యాక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, క్లియరా? సో ఆర్ఓఏఎస్, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఈ ఆర్ఓఏఎస్ ఏంటి అంటే మనం ఒక యాడ్ కి ఎంత అయితే స్పెండ్ చేస్తున్నాము, మనకి రెవెన్యూ ఎంత ఎర్న్ చేసాము అనే దాన్ని బట్టి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. అంటే పర్టికులర్ గా మీరు కూర్చుని చూసుకోకలేదు, నేను ఈ యాడ్ కి 200 రూపీస్ యూజ్ చేశాను, నాకు ఒక 2000 వచ్చింది అని మనం డివైడ్ చేసుకుని ఇవన్నీ చెయ్యక్కర్లేదు. డైరెక్ట్ అక్కడే చూపిస్తుంది మన ప్రాఫిట్ అయితే ఏదైతే ఉందో అది. ఓకే, 1 సెకండ్, డౌన్లోడ్ అయిందా? ఓకే, క్లియర్ కదా? ఇవి మెట్రిక్స్ అన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అవసరమైతే నోట్ చేసుకోలేదు అంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకుంటే మీరు మళ్ళీ నోట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ కదా? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ క్రియేటింగ్ యాడ్. ఏమైంది రోజు? ఇక్కడే నేను సైజ్ పెంచుతున్నాను గైస్, బికాజ్ చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో అని నేను డౌట్ గా చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ క్లియర్ గా ఉందా? కనిపిస్తుంది కదా క్లియర్ గా? కుమారి గారు మీరు చెప్పరా, నాకు థమ్స్ అప్ ఇవ్వండి, మీరే కనిపిస్తున్నారు. కనిపిస్తుంది కనిపిస్తుంది. ఓకే, ఒక యాడ్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఏ పర్టికులర్స్ ని యూజ్ చేయాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది థర్డ్ లెవెల్ అన్నమాట. క్రియేటింగ్ యాడ్ అనేది లెవెల్ 3. ఓకే, చూస్ ఫార్మాట్. నువ్వు ఇమేజ్ ఫార్మాట్ కావాలనుకుంటున్నావా, వీడియో ఫార్మాట్ కావాలనుకుంటున్నావా, లేకపోతే కరోజల్ ఫార్మాట్ కావాలనుకుంటున్నావా? బికాస్ కరోజల్ ఫార్మాట్ అనేది ఎక్కువ ఎవరు యూజ్ చేస్తూ ఉంటారంటే రియల్ ఎస్టేట్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆ సైట్ గురించి క్లియర్ గా తెలియడానికి కరోజల్స్ అనేవి యూజ్ చేస్తారు. కరోజల్స్ అంటే ఏంటి? మనం ఏదైతే ఇమేజెస్ ని చూస్తున్నామో ఆ ఇమేజెస్ ని డ్రాగ్ చేస్తూ ఉంటాం. ఒక 10-20 ఇమేజెస్ డ్రాగ్ అవుతూ ఉంటాయి, చూసారు కదా? మన ఇన్స్టాలో వీడియోస్ కూడా కూడా ఉంటాయి కదా మధ్య మధ్యలో, ఇన్స్టాలో కూడా యూస్ కరోసెల్లో మధ్య మధ్య videos. పోస్ట్స్. సో ఆ కరోజల్ పోస్ట్ కావాలా, మనం ఏ టైప్ ఆఫ్ యాడ్ ని రన్ చేయాలనుకుంటున్నాం, మన క్లయింట్ కి ఏది రిక్వైర్మెంట్ అనేది మనకు తెలియాలి అట్ ఫస్ట్. ఓకే, లోయెస్ట్ బడ్జెట్, తన వీడియో తీయలేరు, వీడియో లేదు. ఆ ఇందాక చెప్పుకున్నాం కదా, గౌతమియే కొత్తగా స్టార్ట్ చేసింది సారీస్ గురించి. సో తన సారీస్ అన్ని కూడా కరోజల్స్ లో పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తాం. ఓకే, అదొక టైప్ ఆఫ్ యాడ్. చేసి ఓన్లీ ఫొటోస్ ఉంటాయా, వీడియోస్ ఉండవా కెరోసెల్స్ అట్లా మనం అట్లా రన్ చేసేటప్పుడు? రన్ ఇట్లా చేసుకోవచ్చు మూవ్ అండి, కానీ ఎప్పుడైనా కూడా వీడియోలు 1 ఉంటాయి కదా చిన్న మినిట్ చిన్న వీడియో కన్నా ఎక్కువ ఉంటే అది అంతే ఎక్కువ రీచ్ అంతే. వెళ్ళదు మనకి. మినిమం 1 మినిట్. అక్కడ మీరు కరోజల్స్ యాడ్ చేసే కొద్దీ రేంజ్ పెరిగిపోతూ ఉంటది కదా. అవును. సో దట్స్ ద రీజన్. అయ్యో అక్క, నువ్వు నన్ను 10:04కి అడిగావు, నేను 10:24కి నీకు రిప్లై ఇచ్చాను. నువ్వు చూసుకోకపోతే ఎలాగా? ఓకే, నో ప్రాబ్లం. జాయిన్ అవుతా అంటే జాయిన్ అవ్వు, సెషన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ యాడ్ ని రన్ చేస్తున్నాము అనేది అట్ ఫస్ట్ మనం ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత ప్రైమరీ టెక్స్ట్ ఏమి ఉండాలి, హెడ్ లైన్ ఏమి ఉండాలి, కాల్ టు యాక్షన్ ఏమి ఉండాలి. ఓకే, ప్రైమరీ టెక్స్ట్ అంటే హుక్ లైన్, సింపుల్ గా చెప్పాలి అంటే మన ఇన్స్టాగ్రామ్ లాంగ్వేజ్ ప్రకారం చెప్పాలి అంటే హుక్ లైన్. మనం ఏదైతే టెక్స్ట్ పైకి కనిపించాలనుకుంటున్నామో వాళ్ళు ఎంగేజ్ అవ్వడానికి ఆ టెక్స్ట్ ని హుక్ లైన్ అంటాం, లేదా ప్రైమరీ టెక్స్ట్ అంటాం ఇక్కడ. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఇస్ హెడ్ లైన్. హెడ్ లైన్ లో మనకి చెప్పండి ఎవరు? పొజిషన్ అన్నట్టు హెడ్ లైన్. హెడ్ లైన్ లో కూడా మోస్ట్లీ అవే వస్తుంది. మనం ఎలాంటి
డిస్క్రిప్షన్ ఏదైతే వాడదాం అనుకుంటున్నామో దానికి సంబంధించింది మొత్తం వస్తుందన్నమాట. అండ్ అదర్ థింగ్ ఈస్ కాల్ టు యాక్షన్ బటన్. దేనికైనా కూడా సైన్ అప్ అవ్వాలి, లెర్న్ మోర్, బుక్ నౌ. ఓకే, ఏదైనా కొత్తగా శారీస్ ని ఎప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ అదే కాబట్టి ఒక శారీనే మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ కి జాయిన్ అవ్వండి, ఐ విల్ షేర్ యూ ఆల్ ద డీటెయిల్స్ అంటాం కదా. అక్కడ వాట్సాప్ జాయిన్ లింక్ పెడతాం అనమాట. ఆ బటన్ కాల్ టు యాక్షన్ బటన్ లో ఏముంటుంది, జాయిన్ నవ్ అని పెడతాం. అంటే వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ కి వచ్చేలా చేయడం. లేదు బుక్ నవ్, ఇప్పుడు మీరు చూసినది మీరు బుక్ చేసుకోవాలి అంటే బుక్ నవ్ కొడితే వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, అది కాల్ టు యాక్షన్ బటన్. ఖచ్చితంగా ఒక కాల్ టు యాక్షన్ ఉండాలి, ప్రైమరీ టెక్స్ట్ ఉండాలి, హెడ్లైన్ అనేది ఉండాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ డెస్టినేషన్. వెబ్సైట్ లోకి కావాలా, వాట్సాప్ లోకి కావాలా, మెసెంజర్ లోకి కావాలా. చెప్పాను కదా. ఇప్పుడు మనకు వచ్చే లీడ్స్ మనం ఎక్కడికి రీడైరెక్ట్ చేసుకుంటాం, వాట్సాప్ కి. నేను యాడ్ చూసానండి, సో యాడ్ గురించి డీటెయిల్స్ చెప్పరా అని మన దగ్గరికి కదా వస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం ఏం చేస్తాము, ఎక్కడికి రీడైరెక్ట్ చేసుకుంటాం, వాట్సాప్ కి రీడైరెక్ట్ చేసుకుంటాం. అదే ఇప్పుడు గౌతమికి ఒక వెబ్సైట్ ఉందనుకో, ఏం చేస్తుంది, గౌతమి వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేసుకుంటుంది. లేదు నాకు ఫేస్బుక్ ఏ ఉంది సారీ ఫేస్బుక్ ఏ ఉంది, ఫేస్బుక్ కే కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మెసెంజర్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎక్కడ డెస్టినేషన్ కావాలి మన లీడ్స్ అనేది కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, ఇవన్నీ కూడా మనం ఒక క్లయింట్ దగ్గర మనం రన్ చేసుకునేలా అయినా కూడా మనం ఈ పాయింట్స్ అన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉండాలి. లేదు మనం ఒక క్లయింట్ కి క్రియేట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ పాయింట్స్ అడగాలి. మీరు వాట్సాప్ నెంబర్ కి కావాలనుకుంటున్నారా మీ లీడ్స్ ని. అదే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రియల్ ఎస్టేట్ కి అయితే ఏం చేస్తాం, రియల్ ఎస్టేట్ వాళ్ళకంటూ ఒక కన్స్ట్రక్షన్ కి సంబంధించి కానీ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కానీ ఒక వెబ్సైట్ ఉంటుంది, లేదా ఒక వాట్సాప్ నంబర్ ఉంటుంది. అక్కడ లీడ్స్ డేటా అంతా కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం వెబ్సైట్ లో అనుకున్నాం కదా, ఏమని అనుకున్నాము, కాంటాక్ట్ ఫామ్ పెట్టుకుంటాం. నాదే ఒక రియల్ ఎస్టేట్ సైట్ ఉంది. సైట్స్ అన్ని నేను చూపిస్తూ ఉంటాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా, నాకంటూ ఒక వెబ్సైట్ ఉంది, అందులో కాంటాక్ట్ ఫామ్ ఉంది. సో ఇక్కడ వచ్చిన లీడ్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయాలి, అవునా. సో నేను అక్కడ ఏమని చెప్తాను, సైన్ అప్ అని కానీ, లేకపోతే ఇంకా ఏముంటాయి, రీడ్ మోర్ అని కానీ, లెర్న్ మోర్ అని కానీ, లేకపోతే కాంటాక్ట్ అస్ అని కానీ. కాంటాక్ట్ అస్ అని అక్కడ బటన్ పెడతాను నేను. అక్కడ వాళ్ళకి ఏ పేజ్ వెళ్తుంది, వాళ్ళు కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసే పేజ్ వెళ్తుంది అనమాట. అంటే బటన్ కాల్ టు యాక్షన్ ని మనం అక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఆ డెస్టినేషన్ ఏంటో కూడా క్లియర్ గా తెలుసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ టిప్, యూస్ క్లియర్ ఇమేజెస్ ఆర్ వీడియో ఆర్ ప్లస్ షార్ట్ కాపీ. షార్ట్ కాపీస్ కూడా ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ, చూడండి. చిన్నగా కాపీస్ అంటే పర్టికులర్ గా ఎడిట్ కవర్స్ ఉంటాయి కదా మనకి, అలాగా ఎడిట్ కవర్ ని షార్ట్ కాపీ కింద యూజ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే, అవి కూడా ఈజీ క్లియర్ గా యూజ్ చేయాలి. ఇమేజెస్ అనేది క్లియర్ గా ఉండాలి, లేదా వీడియో అనేది కూడా క్లియర్ గా ఉండాలి. బ్లర్రీగా ఉన్నా మనకి తెలిసిందే, మనం ఇన్స్టాలో ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే. ఏదైనా ఒక క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బడ్జెట్. ఇందాక చెప్పుకున్నాం కదా బడ్జెట్ ఎక్కడ వస్తుందని చెప్పాను. బడ్జెట్, ప్లేస్మెంట్స్, ఆడియన్స్ అవన్నీ కూడా యాడ్ స్ట్రక్చర్ లో వస్తాయి. కొంచెం గజిబిజి అయింది ఈ బడ్జెట్ అనేది, అక్కడే రావాలి, కాకపోతే ముందు వెనక అయింది కొంచెం. ఓకే, బడ్జెట్ వచ్చేసి డైలీ బడ్జెట్ ఉంటుంది, లైఫ్ టైం బడ్జెట్ ఉంటుంది, ఆటోమేటిక్ బడ్జెట్ ఉంటుంది, మాన్యువల్ బడ్జెట్ ఉంటుంది. 4 టైప్స్ గా డివైడ్ చేసింది బడ్జెట్ అనేది. ఓకేనా. డైలీ బడ్జెట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ పర్ డే. ఒక రోజుకి ఎంత అమౌంట్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు యాజ్ అన్ అఫిలియేట్ అయితే మాత్రం పర్ డే 200 ఈస్ ద బెస్ట్ బడ్జెట్. ఓకే, ఒక రోజు యాడ్ రన్ చేయడానికి 200 అనేది బెస్ట్. ఇట్స్ డిపెండింగ్ ఆన్ యువర్ యాడ్ రన్ గైస్. ఒక్కొక్కరికి 5 రూపీస్ పడుతుంది, ఒక్కొక్కరికి 1 రూపీ పడుతుంది. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ యూ, మీకు దాన్ని బట్టి లీడ్స్ వస్తారు. ఓకేనా, డైలీ బడ్జెట్ అనేదే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక యాడ్ రన్ చేస్తాం ఒక రోజు, దాని వల్ల ఎంత మంది లీడ్స్ వచ్చారో చూస్తాం. ద నెక్స్ట్ డే ఇంకొక యాడ్ ని రన్, దాని వల్ల ఎన్ని లీడ్స్ వచ్చారో చూస్తాం. ఏది బాగుందో దాని మీద ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవడం బెటర్ కదా. సో దట్స్ ద రీజన్ డైలీ యాడ్ అనేది రన్ చేసుకోవాలి. అట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా
డైలీ బడ్జెట్ అనేది ప్రిఫర్ చేయడం చాలా అంటే చాలా మంచిది. అండ్ లైఫ్ టైం బడ్జెట్ అనేది ఎవరు యూజ్ చేస్తారు అంటే మోస్ట్లీ లైక్ స్కూల్స్ ఎక్కువ క్యాంపెయినింగ్ రన్ చేస్తూనే ఉంటాయి. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అని ఇలాంటి వాటికి క్యాంపెయిన్ డ్యూరేషన్ ఏమీ పర్టికులర్ గా ఉండదు. సో అది క్యాంపెయిన్ రన్ చేస్తూనే ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపెయిన్స్ రన్ చేస్తూనే ఉంటారు. సో లైఫ్ టైం బడ్జెట్ అనేది పెట్టుకోవచ్చు వాళ్ళు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఆటోమేటిక్ బడ్జెట్. ఓకే, ఆటోమేటిక్ బడ్జెట్ ఏంటి అంటే మన ఫేస్బుక్కే డిసైడ్ చేస్తుంది అనమాట బెస్ట్ రిజల్ట్. అదే బెస్ట్ ప్రైస్ ని ఫేస్బుక్ డిసైడ్ చేస్తుంది. అది ఏంటి మన రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకు హై లెవెల్ లీడ్స్ వచ్చారు, హై క్వాంటిటీ ఆఫ్ లీడ్స్ వచ్చారు అనుకోండి, అప్పుడు బడ్జెట్ పెరగచ్చు లేదా తగ్గచ్చు. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద ఫేస్బుక్ రూల్స్ ని బట్టి యాడ్ అనేది బడ్జెట్ తీసుకుంటుంది. ఓకేనా, అది ఆటోమేటిక్ బడ్జెట్. ఎప్పుడు ఆటోమేటిక్ బడ్జెట్ అనేది పెట్టద్దు, బికాస్ అది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు మనం అనుకున్న దానికన్నా. సో నెవర్ గో ఫర్ ఆటోమేటిక్ బడ్జెట్, ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా మోస్ట్లీ ఆటోమేటిక్ బడ్జెట్ కి వెళ్ళకపోవడమే బెస్ట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ మాన్యువల్. యూ సెట్ కాస్ట్ పర్ క్లిక్ ఆర్ యాక్షన్. చెప్పాను కదా, కాస్ట్ పర్ క్లిక్ ఆర్ మన దగ్గరికి వాళ్ళు రావడానికి తీసుకునే యాక్షన్ కి మనమే పెట్టుకోవచ్చు. 1 రూపీకి ఒక లీడ్ కావాలి అని అనుకున్నాం అనుకో, 200 నేను పే చేస్తే 200 లీడ్స్ వస్తారు. అలాగా మాన్యువల్ గా మనం పెట్టుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఈ మాన్యువల్ అనేది కూడా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మనం అక్కడ కాస్ట్ పర్ క్లిక్ కాస్ట్ పర్ యాక్షన్ అనేది ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ బడ్జెట్ లో వచ్చేవాళ్ళు తక్కువ ఉండొచ్చు కదా మనకి, కదా. అందరూ 1 రూపీకి జరిగేలాగే అవ్వకపోవచ్చు. దట్స్ ద రీజన్ మనం ఏం చేయాలి అంటే అది డైలీ బడ్జెట్ పెట్టుకుంటే సరిపోతుంది. క్లియర్ కదా. 4 టైప్స్ ఆఫ్ బడ్జెట్స్, వాటిల్నే బిడ్డింగ్ అంటాం అన్నమాట. బడ్జెట్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఉంటాయి. బిడ్డింగ్ అనేది 2 బిడ్డింగ్స్ ఉంటాయి. ఆటోమేటికల్ బిడ్డింగ్ అంటే ఫేస్బుక్కే తీసేసుకుంటుంది, ఎంత బిడ్ చేయాలి ఏంటి అనేది తనే తీసుకుంటుంది. మాన్యువల్ బిడ్డింగ్ అంటే నాకు పర్ క్లిక్ కి ఒక లీడ్ రావాలి, అది 2 రూపీస్ బడ్జెట్ లోనే రావాలి అని మనకు మనం పెట్టుకుంటాం అన్నమాట బిడ్డింగ్. ఓకేనా, దాన్ని మాన్యువల్ బిడ్డింగ్ అంటాం. మోస్ట్లీ అవి రెండు ఎక్కువ ఎవరు వాడరు, హై లీడ్ జనరేషన్ చేసే వాళ్ళు వాడతారు. మనం ఇప్పటికి వాడేవైతే మాత్రం డైలీ బడ్జెట్ వాడితే సరిపోతుంది. ఓకే, క్లియర్. అండ్ ఎలా మానిటైజ్ చేసుకుంటాం సిటిఆర్ని కానీ సిపిసిని కానీ, ఇవన్నీ ఎలా ట్రాక్ చేసుకోవాలి, అవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చెప్తాను. ఓకే, హౌ టు మానిటర్ అండ్ హౌ టు ఆప్టిమైజ్. ఓకే, యూజ్ యాడ్ మేనేజర్ డాష్బోర్డ్ టు చెక్ రిజల్ట్స్. ఓకేనా, ఇందాక చెప్పాను కదా బిజినెస్ మెటా సూట్ లో ఇవన్నీ ట్రాకింగ్ వస్తాయి అన్నమాట మనకి, ఒకదాని తర్వాత ఒకటి. మన యాడ్ ఫస్ట్ రన్ అవుతుందా, యాక్టివ్ లో ఉందా, ఇన్యాక్టివ్ లో ఉందా, యాక్టివ్ లో ఉంటే ఎంత బడ్జెట్ పెట్టాము, ఎంత బడ్జెట్ తర్వాత మనకి ఎన్ని క్లిక్స్ వచ్చాయి, లేకపోతే ఎన్ని లీడ్స్ జనరేట్ అయ్యారు, ఇవన్నీ అనాలిసిస్ వస్తాయి. సిపిసి వస్తుంది, సిటిఆర్ వస్తుంది, సిపిఎం వస్తుంది, ఆర్ఓ అంటే మీరు పెట్టిన బడ్జెట్ కి ఎన్ని లీడ్స్ వచ్చారు, ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారు అనే రేషియోని కూడా ఇక్కడే చూపించేస్తుంది. అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి బిజినెస్ మెటాసూట్ అనేది యూజ్ చేస్తాం. ఈవెన్ బిజినెస్ మెటాసూట్ అనేది ఫేస్బుక్ వాళ్ళదే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే, క్లియరా. ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి గైస్, నేను ఈ పాయింట్ అనేది మెన్షన్ చేయలేదు. మనకంటూ ఇప్పుడు మనకు ఒక క్లయింట్ వచ్చారు, సారీ. సో నాకు ఒక క్లయింట్ ఉన్నారు, కుమారి గారే నా క్లయింట్. ఆవిడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ చేస్తూ నా దగ్గరకు వచ్చినప్పుడు సునంద కూడా రియల్ ఎస్టేట్ చేస్తుంది. కానీ ఆవిడ ఏమని అడిగారంటే నాకు వచ్చే క్లయింట్స్ ఇలా ఇలా ఉండాలి అవన్నీ చెప్పారు. అండ్ నా పర్టికులర్ కాంపిటీటర్ ఎవరు అంటే సునంద అని చెప్తారు. సో సునంద ఏమైనా యాడ్స్ రన్ చేస్తుందో లేదా అనేది నాకు తెలియాలి కదా. ఏమైనా యాడ్స్ రన్ చేస్తే దానికి తగ్గట్టుగా ఇంకా బెనిఫిట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తూ మనం యాడ్ రన్ చేస్తాం కదా. సో అలాంటివి ఏమైనా చెక్ చేసుకోవడానికి అవుతుందా అని అడిగితే మనం యాడ్ లైబ్రరీ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట.
Okay. To check our competitor ads, we use library. యాడ్స్ లైబ్రరీ అనే సైట్ ఉందన్నమాట. ఆ సైట్లోకి వెళ్ళి పర్టికులర్ వాళ్ళ ప్రొఫైల్ ఇస్తే ఆ ప్రొఫైల్ మీద ఏదైనా యాడ్ రన్ అవుతూ ఉంటే నాకు తెలుస్తుంది. ఇప్పుడు వైష్ణవి ఉంది, వైష్ణవి రోజు యాడ్ రన్ చేస్తుంది అఫిలియేట్ లీడ్స్ గురించి. నాకు తెలుసుకోవాలని ఉంది. నేను వెళ్ళి తన ప్రొఫైల్ ఇచ్చాను అనుకోండి. సో తను ఎన్ని యాడ్స్ రన్ చేస్తుంది, ఎంత టైప్ ఆఫ్ లీడ్స్ జనరేట్ అవుతుంది అనేది నేను దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు కదా. ఓకే, తను ఈ యాడ్ రన్ చేసింది, ఈ యాడ్ చాలా బాగా వర్కౌట్ అయింది కదా, నాకు కూడా వర్కౌట్ అవ్వచ్చు అని నేను ఇంకొకలా మాడిఫై చేసి చేయొచ్చు కదా ఆ యాడ్ని. సో అలా కాంపిటేటర్ని మనం చూసుకోవడానికి యాడ్స్ లైబ్రరీ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. యాడ్స్ లైబ్రరీ అనేది ఒక సైట్. నోట్ చేసుకోండి, ఇది నాకు తెలిసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, క్లియరా? నోట్ చేసేసుకున్నారా? And the next thing is stop underperforming ads and scale successful ones. అంతే కదా. ఇప్పుడు నేను ఒక 2 యాడ్స్ రన్ చేస్తున్నాను డైలీ బడ్జెట్ పెట్టి. ఒక దాని మీద 200, ఒక దాని మీద 200 పెట్టాను. నాకు ఒక యాడ్ అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు, ఒక యాడ్ బాగా వర్కౌట్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, బాగా వర్కౌట్ అవ్వని యాడ్ని ఆపేస్తాను, స్టాప్ చేస్తా. బాగా వర్కౌట్ అయ్యే యాడ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటాను. అంతే కదా. సో వీ కెన్ చెక్ ఇట్ దేర్. ఆ యాడ్ ద్వారా యాప్ ద్వారా ఏదైతే బిజినెస్ మెటా సూట్ యాడ్ మేనేజర్ అనేది యూజ్ చేస్తున్నామో అక్కడ ఇలాంటి ట్రాకింగ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఇఫ్ వన్ యాడ్ గివ్స్ హై సిటిఆర్ అండ్ లో సిపిసి, డూప్లికేట్ ఇట్ అండ్ ఇంక్రీస్ ది బడ్జెట్. దాన్ని మనం ఏం చేస్తాము, సిటిఆర్ అంటే ఏమనుకున్నాను, క్లిక్ త్రూ రేటే కదా. ఇవాళ అన్నీ మర్చిపోతున్నాను నేను అసలు. ఎస్, క్లిక్ త్రూ రేట్. ఓకే, మన కాస్ట్ పర్ క్లిక్ అనేది చాలా తక్కువ ఉందనుకోండి, కాస్ట్ పర్ క్లిక్ ఎక్కువ పడిపోతుంది నాకు అంటే అక్కడ చాలా తక్కువ ఐ మీన్ నాకు లీడ్స్ జనరేట్ అవుతున్నారు అనుకోండి. అలాంటప్పుడు నేను ఎందుకు అది యాడ్ రన్ చేస్తాను, దాన్ని ఆపేసి డూప్లికేట్ చేసుకుని వేరొక యాడ్ని ఏదైనా క్రియేట్ చేయడమో దాన్ని డూప్లికేట్ చేసుకోవడమో చేసుకుని అప్పుడు వేరే బడ్జెట్తో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంతే కదా. ప్రతిసారి నువ్వు పెట్టిన రీల్కి ఒకేలాగా పెర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పలేము కదా. ఒక్కొక్కసారి మనం ఇన్స్టాగ్రామ్లో రీపోస్ట్ చేసినప్పుడు అది మంచిగా వర్కౌట్ అయ్యి ఒక్కొక్కసారి ఆ రీల్ మంచిగా వెళ్తుంది కదా, ఓల్డ్ రీల్ కన్నా న్యూ రీల్ బాగా పెర్ఫామ్ చేస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా డూప్లికేట్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, క్లియరా? అలాంటివన్నీ మానిటర్ చేయడానికి, ఆప్టిమైజ్ చేసుకోవడానికి మనం బిజినెస్ మెటాసూట్ యాడ్ మేనేజర్ అనేది యూజ్ చేస్తాము. అలాగే యాడ్ లైబ్రరీ అనేది కూడా యూజ్ చేస్తాము, మన కాంపిటీటర్స్ ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నారో తెలుసుకోవడానికి. క్లియర్ కదా. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ కామన్ మిస్టేక్స్. బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చేసి ఖచ్చితంగా కాల్ టు యాక్షన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి యాడ్కైనా దేనికైనా కూడా కదా. మన కంటెంట్కి కాల్ టు యాక్షన్ ఉంటేనే కదా వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. అక్కడ ట్రాఫిక్ రావడానికి కానీ, సేల్ జరగడానికి కానీ, ఎంగేజ్మెంట్ కావడానికి కానీ దేనికైనా కాల్ టు యాక్షన్ అనేది మ్యాండేటరీ అన్నమాట. హెడ్లైన్ షార్ట్ అనేది హెడ్లైన్ అనేది 40 క్యారెక్టర్స్ లోనే ఉండాలి, అంటే 40 లెటర్స్ లో ఉండాలి అంతే. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో షార్ట్ అండ్ స్వీట్, అంత సింపుల్ గా అక్కడ మెయింటైన్ చేయాలి. అవాయిడ్ టూ మచ్ టెక్స్ట్ ఆన్ ఇమేజెస్. ఒకవేళ ఇమేజెస్ పెట్టినా వీడియో పెట్టినా కూడా ఎక్కువ టెక్స్ట్ అనేది పెట్టకూడదు. ఓకే, అది కూడా ఒక లిమిటేషన్ అన్నమాట. ఎక్కువ టెక్స్ట్ పెట్టేస్తే అక్కడ ఏముందో క్లియర్ గా తెలియాలి కదా పీపుల్ కి. ఫాలో ఫేస్బుక్ యాడ్ పాలసీస్, నో ఫాల్స్ క్లెయిమ్స్, మిస్లీడింగ్ ఆఫర్స్. ఓకే, మన ఇన్స్టాగ్రామ్ ఎలాగో ఫేస్బుక్ కూడా అలాగే, ఎందుకంటే రెండు అన్నదమ్ములే కదా, వాళ్ళకి సంబంధించిన సైట్సే కదా. సో ఎప్పుడైనా కూడా ఫాల్స్ అలాంటి మిస్లీడింగ్వి మనం అక్కడ ప్రొవైడ్ చేయకూడదు. ఇలా జాయిన్ మీకు 1 రూపీకే శారీ వచ్చేస్తుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని పెట్టకూడదు అనమాట. ఓకే, రిస్ట్రిక్ట్ చేసి పడేస్తుంది. నా ఫేస్బుక్ అయితే 2 సార్లు రిస్ట్రిక్ట్ పడ్డది, అది నాకు తెలియకుండానే. బికాస్ యాడ్ ఏంటో నాకు తెలియకుండా నేను యాడ్ రన్ చేశాను 2 సార్లు. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఇస్
కామన్ మిస్టేక్స్ ఎక్కువగా ఏం చేస్తాము అంటే రైటింగ్ లాంగ్ యాడ్ కాపీస్ అంటే క్రియేట్ చేసే యాడ్ని చాలా లాంగ్ లెంత్లో క్రియేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తాం. అలాంటివి చేయొద్దు. షార్ట్ లెంత్లోనే ఉండాలి. ఓకే, 1 minute లెంత్లోనే ఉండాలి. యూజింగ్ మిస్లీడింగ్ ఇమేజెస్ ఆర్ ఫేక్ టెస్టిమోనియల్స్. ఆల్రెడీ ఇందులో నా దగ్గర జాయిన్ అయ్యారు, ఇంత ఎర్న్ చేసేసారు, లేకపోతే అదే చెప్పాను కదా ఇందాక, 1 రూపీకి 10 సారీస్ వస్తాయి, 1 రూపీకి 5 సారీస్ వస్తాయి. ఇలాంటి మిస్లీడింగ్ ఇమేజెస్ పెట్టకూడదు. నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు విత్ ఇన్ 2 daysలోనే ల్యాక్స్ ఎర్న్ చేశారు, ఇలాంటి ఫేక్ టెస్టిమోనియల్స్ పెట్టకూడదు. ఓకే, ఈ ప్లాట్ కొనడం ద్వారా ఎంతో మంది వెంటనే ఇల్లు కట్టేసుకున్నారు, ఇలాంటివి అన్నీ చెప్పడం. లేని ఫేక్ ఏది కూడా క్రియేట్ చేసుకోకూడదు. నాట్ డిఫైనింగ్ ద రైట్ ఆడియన్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం అక్కడ ఆడియన్స్ని కరెక్ట్గా పెట్టకపోవడం అనేది కూడా మన యాడ్ ఫాల్ట్ అవుతుంది. అంతే కదా. నేను ఇప్పుడు యాడ్ రన్ చేసేదేమో రియల్ ఎస్టేట్ వాళ్ళకి అన్నప్పుడు నేను ఎవరికి చెప్తాను? లేడీస్ ఒక్కరికి పెడితే నా యాడ్ రన్ అవుతుందా? ఓన్లీ లేడీస్‌కి పెడితే యాడ్ రన్ అవుతదా? నా శారీస్‌దుంది. నా శారీస్ ఓన్లీ లేడీస్‌కి పెడితే చాలా? నో. లేడీస్‌కి పెట్టొచ్చు. అండ్ బిలో ఏజ్ వాళ్ళు, ఐ మీన్ యంగ్ ఏజ్ వాళ్ళకి పెట్టొచ్చు. టీనేజర్స్‌కి పెట్టొచ్చు. అండ్ జెంట్స్‌కి కూడా పెట్టొచ్చు. బికాస్ చాలా మంది జెంట్స్ కూడా లేడీస్‌కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు కదా. సో, వాళ్ళకి కూడా రీచ్ అవుట్ అవ్వాలి. సో, పర్టిక్యులర్ ఏజ్ నేనేమో సిల్క్ శారీస్ ఇలాంటివన్నీ సేల్ చేస్తాను. నేను ఒక 90 ఇయర్స్ వాళ్ళకి కనిపించేలా పెడితే ఏమైనా యూజ్ ఉంటుందా? నో. నో యూజ్ కదా. అలాగే నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఇప్పుడు 70-90 నా టార్గెట్ పెట్టుకున్నా. 70-90 వాళ్ళకి నా రీచ్ అయితే ఏమైనా యూజ్ ఉంటుందా? ఆళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసి ఉంచేశారు. మళ్ళీ వచ్చి నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారని ఏంటి నమ్మకం? ఏ ఏజ్ వాళ్ళకి పెట్టుకోవాలి? 30-50 ఏజ్ వాళ్ళకి పెట్టుకోవాలి నేను. కదా. సో, టార్గెటెడ్ ఆడియన్స్ అనేది కూడా మనం పర్ఫెక్ట్‌గా క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎక్కడో ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్ గురించి నేను ఇంకెక్కడో లొకేషన్ పెడితే అవ్వదు కదా. అలాంటివి కూడా పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఇగ్నోరింగ్ పెర్ఫార్మన్స్ మెట్రిక్స్ అంటే అదసలు చెక్ చేసుకోకుండా వదిలేస్తాం. ఎలా ఏడిస్తే అలా యాడ్ అని, ఆ యాడ్ రన్ అవుతుంది కదా చాలులే అని వదిలేయకూడదు. మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. క్లియరా? చాలా వరకు ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఆడియన్స్‌ని సెట్ చేయడమే మిస్టేక్ చేస్తారు. ఆర్ ఎల్స్ లాంగ్ లెంగ్త్ యాడ్‌ని క్రియేట్ జేస్తారు. లాంగ్ లెంగ్త్ యాడ్స్‌ని క్రియేట్ చేసినా మనకలాంటి యూజ్ ఉండదు. ఓకే. మనం చెప్పాలనుకున్నది స్వీట్ అండ్ షార్ట్‌గా ఉండాలి. ఎవ్వరు ఎక్కువ టైం మనం చెప్తాము అంటే వినేలా ఎవ్వరు ఉండరు. ఓకే. క్లియరా? డన్. ఇప్పుడు అడగండి, మీ డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? శశి